V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చౌటుప్పల్లోని బంగారిగడ్డ CHC హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెన్రెడ్డి రాజు. చౌటుప్పల RDO కార్యాలయం వద్ద RRR ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. RRR రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని ఖండించిన సినీ నటుడు సుమన్. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్య. విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎర్రగొండపాలె ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నల్లగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కు మాణిక్ యాదవ్ నిర్వహించి తనను పిలవడం చాలా సంతోషంగా ఉందని, అమీన్పూర్ తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధును, యాదవులకు గొర్రెలను బంద్ పెట్టారని విమర్శించారు. హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నారన్నారు. హరీష్ రావు గారికి కలిసిన నువ్వు పని చేసుకో, నీ ఇంకా ఉంటా విన్నంటే ఉండి నాకు వచ్చిన మెయిన్ పని అయిపో. ముందుగా ఈ యొక్క 70,000 మరి దీనికోసం మరి నిర్వహించి ఈరోజు అవార్డు ఫంక్షన్ కి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. అమీన్పూర్తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి వచ్చేటోని 2001, 2004 ముచ్చట, అంటే 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పుదురు. 10 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది సార్, 5 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందని. కొంతమంది అయితే నీళ్లు లేవని ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్పూర్కే. గంత బాధ ఉండేది అమీన్పూర్లో. 500, 600, 1000 ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్. కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ గోసదిచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెలు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నీ కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినా మా అమీన్పూర్లో అక్క చెల్లెల గోస తీర్చలే. కేసీఆర్ రాగానే 3 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్. ఈ అమీన్పూర్లో చాలా గోస ఉండే. ఈ అమీన్పూర్ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ. గా రోడ్ ఎట్లుండే, నరకం ఉండే. బీరంగూడకెళ్ళి ORR దాకా 55 కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సౌలభ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏమైంది? నేను ఎవరో చెప్తున్నా, మా కౌన్సిలర్ 4 కోట్ల ప్రజల్ని మోసం చేసినోడికి 3 కోట్ల దేవుళ్ళని మోసం చేసుడు ముచ్చట్నా? దేవుళ్ళని కూడా మోసం చేసిండు. అందుకే మొన్న భూకంపం వచ్చిందట. ఆ సమయ సారక్క దగ్గర కూడా వచ్చిందట. దేవుణ్ణి మోసం చేస్తారు రాదా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు. ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లు ఇక కలెక్షన్. నీ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు. ఇంతకు మించి ఏమైనా అయిందా చెల్లె? ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు. అక్కలకు చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఆ చెల్లె? ఇప్పుడు 12 నెలలు అయింది వచ్చి.
12 నెలలంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు? ఒక్కొక్క చెల్లెకు అక్కకు 28,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టు. నెలకి 2,500, 12 నెలలంటే ఎంతైతే చెల్లె 28,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి వస్తే బిడ్డ 28,000 పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది. మరి సీపురు తయారు పెట్టుది 28,000 ఎవ్వరా బిడ్డ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి సీపురు గట్టలు తయారు పెట్టాలి. మా అక్క చెల్లెళ్ళు ఏమన్నాడు అవ్వ తాతలకు? ఇవో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కేసీఆర్ 2,000 ఇచ్చింది కదా, నేను 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా? 4 పడ్డాయా? మన కేసీఆర్ 200 2,000 చేస్తా అంటే చేసిందా లేదా? మరి 2,000 4,000 చేస్తా అన్నాడు. డిసెంబర్లోనే చేస్తా అన్నాడు. పోయిన డిసెంబర్ పోయి మళ్ళా డిసెంబర్ వచ్చింది. ఏడాదైనా అవ్వ తాతలకు 4,000 పింఛన్ రాలే. అంటే ఎంత బాకీ పడ్డట్టు ముసలోళ్లకు? ఒక్కొక్కరికి 24,000 బాకీ పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సిపిఐఎం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలకు సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పార్లమెంట్ సమావేశంలో చర్చ జరుగుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నిక దీనిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ 100 కోట్ల రూపాయల ఇవ్వడం జరిగిందని, దావోస్ 12,400 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్న దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శలు చేసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. దేశంలో ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే చర్య. ఇది మన దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేస్తుంది, రాష్ట్రాల శక్తిని మరింత హీనపరుస్తుంది. ఒకేసారి ఎన్నికలు ఆర్థికంగా ఖర్చులు తప్పించుకోవడానికని కారణం చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు తీసుకొచ్చే పద్ధతి ప్రకారం చూస్తే ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఏదైనా ఒక రాష్ట్రంలో అవిశ్వాసంతో ప్రభుత్వం కూలిపోతే జరిగే ఎన్నికలు 5 సంవత్సరాలకు కాకుండా మిగిలి ఉన్న సమయం వరకే జరుపుతారు. అంటే 2 సార్లు ఎన్నికలు జరగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 5 ఏళ్ల కాలంలో 3 సార్లు కూడా ఎన్నికలు జరగవచ్చు రాష్ట్రాలకి. ఈ రకమైన పరిస్థితి మన దేశానికి క్షేమం కాదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అట్లాగే దేశంలో అదానీ అంబానీ యొక్క స్నేహం చాలా వికృత రూపం ధరిస్తోంది ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో. విదేశాల్లో లిస్ట్ చేసినటువంటి అదానీ కంపెనీలు దాదాపు 70-80 కోట్ల రూపాయల సంపదని పోగేసి వాటిని మన రాష్ట్రంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచంగా ఇచ్చి కొన్ని 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారని చెప్తున్నారు వాడు ముఖ్యమంత్రికి. అట్లాగే గోవాలో, జమ్మూ కాశ్మీర్లో కూడా ఇట్లాంటి లంచాలు ముట్టిని అని చెప్తున్నారు. ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాలి, అదాని పైన అరెస్ట్ చేయాలి. కానీ అది చేయకపోగా ప్రధానమంత్రితో సహా వాళ్ళని సమర్థించే వైఖరి తీసుకుంటున్నాడు. అదానిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికే పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నట్టుగా అదాని పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. అట్లాగే అదే అదాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దోస్తీ చేసి 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా ఇస్తున్నానని ప్రకటించాడు. అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అదాని కుంభకోణం బయటకు వచ్చిందో, అమెరికా వాళ్ళు కేసు పెట్టారో, అక్కడ రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఆ విరాళాన్ని వెనక్కి ఇస్తున్నట్టుగా లేఖ రాశారు. ఆ సంతోషమే. కానీ ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని వెనక్కి ఇచ్చారు, కానీ ఆయనతో దావోస్లో జాయింట్ మీటింగ్లో 12,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అగ్రిమెంట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మన 12,400 కోట్లలో సోలార్ ప్రాజెక్టుల ఒప్పందం కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది
1750 కోట్ల రూపాయలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. వైద్యం సరిగా అందట్లేదు అన్నారు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతో ఈ రోజు హాస్పిటల్ ని సందర్శించడం జరిగిందన్నారు. డాక్టర్ సమయపాలన పాటించడం లేదని ఆగ్రహించారు. చౌటుప్పల్ సిహెచ్సి హాస్పిటల్ హైదరాబాద్ కు కోతవేటి దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ కు ప్రతిరోజు 250 నుంచి 300 మంది వైద్యం కోసం రావడం జరుగుతుందని, సమయానికి డాక్టర్స్ ఉండకపోవడంతో అభాగ్యులైన రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. ఇక్కడ పబ్లిక్ దృష్ట్యా రోగుల దృష్ట్యా 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. 3-4 నెలల్లో హాస్పిటల్ ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఈ పరిస్థితిలో ఉన్న హాస్పిటల్ రోగులకు సమయానికి సేవలు అందకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఆసుపత్రిని సందర్శించి పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధులకు 9 గంటలకు హాజరు కాలేదు. మెల్లగా ఒక్కొక్కరు విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు 200 గ్రామాలకు కేంద్ర కూడలైనటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గత 3 నెలలుగా పరిశీలిస్తే 5 గైనకాలజిస్టులు ఉన్నారు. ఇక్కడ 5 గైనకాలజిస్టులు కేవలం 26 నుంచి 35 మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు, డెలివరీస్ కానీ చేస్తూ ఉన్నారు. దీన్ని పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అద్దం పడతా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు 1,00,000 జనాభా ఉన్న చౌటుప్పల కేంద్రంలో పరిసరాలకు సంబంధించి 200 గ్రామాలకు కూడలి అయినటువంటి ఈ ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాధాకరం. ఈ విషయం పైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డే అండ్ నైట్ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు. దీనికి సూపరింటెండెంట్ కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఈరోజు తను కూడా సెలవుపై వెళ్ళారు. మరి సరైనటువంటి అధికారుల నుంచి ఆదేశాలు సరిగా వైద్యులకు అందకపోవడం, సమన్వయ లోపం, ఇవన్నిటి సమస్యలతోటి రోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సందర్భంగా పరిశీలించడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించి పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు రోగులు పడతా ఉన్నారు. కడు పేదరికం నుంచి వచ్చే రోగులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని ఆచరించాల్సి ఉంది. కానీ విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి తాము అనారోగ్యం పాలవుతూ, ఇబ్బందుల పాలవుతూ, ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయానికి సంబంధించి చౌటుప్పల సిఎస్సి ఆసుపత్రి పనితీరు, డాక్టర్ల పనితీరు తదితర అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. మీడియా ద్వారా కాకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ ద్వారా అటు వైద్య శాఖ మంత్రి, అదేవిధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచనలో. అనకాపల్లిలో సినీ హీరో సుమన్ మీడియాతో మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అని ఖండించారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రిలో హీరో తండ్రిగా తాను నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక హీరో థియేటర్ కు వచ్చేటప్పుడు అక్కడ ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యంపై ఉంటుందన్నారు. అక్కడ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, దానికి బాధ్యునిగా అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఈ వారం టాపిక్ చెప్పాలంటే ఎట్లా మనకి ఫ్రైడే, గురువారం, శుక్రవారం, శనివారం బర్నింగ్ టాపిక్స్, హాట్ టాపిక్స్. ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్, రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ రెండు ఉందండి. సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో నేను ఫాదర్గా వర్క్ చేశాను. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది, బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి, ఆయన మంచి పొజిషన్. బట్ ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేశాను కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సక్సెస్గా టుడే ఈజ్ ది #1 హీరో.
సుకుమార్ గారు ఈజ్ ద #1 హీరో. ఈరోజు కలెక్షన్ వైజ్ చూస్తుంటే #1 క్రాస్డ్ ఆల్ రికార్డ్స్, ఈజ్ బీటన్ ఆల్ రికార్డ్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి చాలా పెద్ద లెవెల్ జరిగింది. సో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి, అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. థియేటర్లో అభిమాని అతనికి వచ్చినప్పుడు ఇలాంటివి జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏ కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు. బట్ మొత్తానికి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోయింది. నీకు కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడ అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేశారు, అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా, లీగల్గా నాకు తెలియదు. బట్ అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవుతుంది. ఇది నా ఒపీనియన్ ఏంటంటే, మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి. లేదా వెళ్ళకూడదా, రూల్స్ పెట్టండి, వెళ్ళకూడదని. సో ఆయన వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి. లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ని గుర్తించాలి. బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టండి. ఏదో పెట్టేసి అక్కడ కెలామిటీ జరగకుండా కంట్రోల్, ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడ వెళ్ళి ఆయన కనపడి మనం బయటికి పంపించాలి సేఫ్గా. సో ఆయనకేం జరగల, ఆయన వెళ్ళారు వచ్చారు. బట్ అక్కడ కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేసారు, పాపం చనిపోయింది. చాలా బాధపడింది. ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి లేదు. బాధగా ఉంది, నేను కాదంటాను. కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన్ని బ్లేమ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసిన. థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయడం ఎట్లా? మీరు ఆయన్ని వదిలేశారు. మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయవద్దా? ఉంటే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆయన అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది. మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం. ఫంక్షన్ ప్రాబ్లం జరిగితే ఎవరంటే బాధ్యత? వచ్చిన వాళ్ళు తప్ప, లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప? ఆర్గనైజ్ వాళ్ళు చూసుకోవాలి. కెలామిటీ జరుగుతాయి, జనం వచ్చినప్పుడు జరుగుతాయి. సో దానికి తగ్గ మీరు పోలీసుని పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు వాళ్ళని వదిలేసి వీళ్ళని మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి, లీగల్గా నాకు ఐడియా లేదు. బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను. అది కరెక్ట్ కాదు, అది ఆయన అరెస్ట్ చేసింది కరెక్ట్ కాదు. మీరు థియేటర్ ఓనర్ను కూడా అది మీరు శిక్షించి ఉండాలి. సరే జరిగిపోయింది. ఇక మీద నేను చెప్తున్నానండి, మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి. గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్. ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్, పోలీసు వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి. చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిబులార్ రోడ్ బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిబులార్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు మాట్లాడుతూ త్రిబులార్ నుండి NH65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయడం అన్యాయమని, త్రిబులార్ వలన చౌటుప్పల మున్సిపాలిటీ 2 భాగంగా విడిపోతుంది అని, ప్రాణం పోయినా కానీ త్రిబులార్కి భూమిని ఇవ్వమని, త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామన్నారు. భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలని, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిబులార్ వల్ల కోల్పోతున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిబులార్ సమస్యపై స్పందించాలని కోరారు. స్థానిక అధికారులు సర్వేకు రావద్దని కోరుతున్నామని, రైతులతో అధికారులు మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరుతున్నామన్నారు. మొత్తం 184 ఎకరాలు త్రిబులార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్రిబులార్ రోడ్డుకి అంత భూమి అవసరం లేదని, ఇది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో త్రిబులార్ రోడ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. చౌటుప్పల్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి పలుమార్లు కూడా ఒక 50 సార్లు కూడా ధర్నా చేసినాం. ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, చెవులుండి కూడా ఇనలేకపోతుంది. ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తలేడు. ఆయన ప్రజాపాలన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం. మేము రైతులం గామని అడుగుతున్నాం. వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు. మరి మంత్రి గారు, సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లోబడి పనిచేస్తా ఉన్నారా ఇల్లు, లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పనిచేస్తా ఉన్నారా? రైతులకు కూడా ఎక్కడన్నా పోని రైతులు చచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా? ఆర్డీఓ గారు ఇప్పటికి 2 వారాల క్రితం కూడా గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుప్పల ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్డీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్డీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, త్రిబులార్ రైతుల తరఫున
మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు. మరి మీ 100 వినతి పత్రాలు ఇచ్చిన ఆర్డీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా, కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా, మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా, మీరు దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు కూడా చెప్పినాం, భూముల మీకు పోనీయద్దు, రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం. మళ్ళా కూడా దొంగసాటుగా రాత్రి వచ్చి ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. రైతులను ఓపిక, చాలా మంది ఓపిక ఉన్నారు, ఓపిక నశించేటట్టు చేస్తుర్రి. మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుర్రి, ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తుర్రి. మేము 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం. మేము కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే ట్రిపులర్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్యసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. కనుక మేము మరీ కోరుతున్నాం ఆర్టీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం, అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి, మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే పారదర్శకం చేయమంటున్నాం. అదే మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది, ఎవరికి లోబడి పనిచేస్తా ఉన్నారు, ఏ కంపెనీలో కూర్చొని చేసినారు అని మేము ప్రజాప్రతినిధులను కూడా అవుతాం, రాష్ట్రాన్ని కూడా తెలియజేసుకున్నాం. ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు, ఎవరు కూడా ఆర్ఐలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం, ఆర్టీఓ గారు రమ్మని చెప్పినాం, రాకుండా ఏసీపీ గారు, సిఐ గారు ఉండి మాకు సద్మాయి చెప్పారు, అయ్యా మీకు వారం 10 రోజులు చేపిస్తాను. కమిషనర్ గారు కూడా, మేము రాచకొండ కమిషనర్ గారు కూడా కలిసాం, సార్ 3.5 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడో లంకిచర్ల జరిగినట్టు, నిర్మల్ జరిగినట్టు, అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు ట్రిపులర్ రైతులు అంటే, ట్రిపులర్ శాంతియుతంగా పోరాడుతున్నాం, మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా మేము ఆర్టీఓ గారి నుంచి, కలెక్టర్ కానీ, ఏసీబీ గారి నుంచి, కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్నా మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. కనుక మీరు వెంటనే అలైన్మెంట్ అన్నా మార్చండి, మార్చకపోతే భూమికి భూమని ఇవ్వండి, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మా ట్రిపులర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మండల స్థాయి విలేకరులతో పాటు రాష్ట్ర స్థాయి విలేకరులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ తరపున స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల కోటయ్య, కార్యదర్శి రియాజ్, ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్, గౌరవ అధ్యక్షులు సర్దార్ చంద్రశేఖర్, కోశాధికారి పొట్టి రవి, లాలు, బర్రారెడ్డి, కోటి పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై, మీడియాపై దాడి చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా దాడి చేసే తీరు మారడం లేదు. ఇటీవల కాలంలో సినీ రంగంలో విలన్గా నటించే మోహన్ బాబు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి TV9 రిపోర్టర్పై లోగోతో దాడి చేయడం హేయమైన చర్య. అలాగే ఇటీవల కాలంలో కడప జిల్లాలో జరుగుతున్న నీటి సంఘ ఎన్నికల్లో కవరేజ్కి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడడం దుర్మార్గం. ఇటువంటి చర్యలను ప్రెస్ క్లబ్ ఎర్రగొండపాలెం అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ దాడులు ఆపకపోతే జర్నలిజానికి పత్రిక స్వేచ్ఛకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై, మీడియాపై జరుగుతున్న దాడులను ఖండించి ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వెంటనే వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, జర్నలిస్టుల వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూరు గ్రామం వద్ద ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 17న శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం 100 మంది బ్రహ్మోత్తములచే మహారుద్రం సహస్ర శ్రీ సూక్త పారాయణములు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధ్యక్షుడు తలారి మల్లేష్ పనిపంతులు తెలిపారు. మంగళవారం జరిగే కార్యక్రమంలో 1,00,000 పుష్పార్చన తెలిపారు. 18న బుధవారం శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుందని భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పనిపంతులు, గురుస్వామి, తలారి మల్లేష్, ఆగం రవీందర్ గౌడ్, జగ్గా అశోక్ గౌడ్, లక్ష్మణ్, శ్రీకాంత్, కుమార్, సింహం, గణేష్, ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. సదానంద సమారంభాం మదనానంద దీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే. అందరికీ కూడా ఈ డిసెంబర్ 17 మంగళవారం రోజున శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం మల్లన్నగుట్టలో బ్రాహ్మణోత్తములు లోకక్షేమార్థం గురించి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో మహారుద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడి కార్యకర్తలు, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా
తెల్లవారి అంటే 18 డిసెంబర్ 2024 బుధవారం రోజున శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ 2 కార్యక్రమంలో భక్తులు తమకు తోచిన విధంగా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తమకు తోచిన విధంగా సేవ చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ తరఫున భక్త బృందం తరఫున అందరినీ కూడా కోరుతున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అవనిగడ్డ మండలం నుంచి రేపల్ల రాంప్రసాద్ కుమారుడు మలేషియా నుండి 5,000 రూపాయల సహాయం చేశారు. ఇల్లు కాలిపోయిన ఒక అభాగ్యుడివి V5 విలేకరి కంచర్లపల్లి వెంకట నాంచరయ్య స్పందించి దాత ఇచ్చిన 5,000 రూపాయల సహాయంతో గ్యాస్ పొయ్యి, మంచం, బింది, బకెట్, వంట సామాన్ అందజేశారు. ప్రమాద బాధితుడు ఆకురాతి సాంబయ్యకు V5 కంచర్లపల్లె నాంచరయ్య, జనసేన నాయకులు జరుగు కిరణ్ బాబు, టీడీపీ నాయకులు మేడా శివాజీ, జరుగు రంగారావు, నాగరాజు, జనసేన నాయకుడు జరుగు కిరణ్ బాబు భరోసా ఇచ్చారు. ఆకురాతి సాంబయ్య గారు ఇల్లు కాలిపోయిన సందర్భంగా V5 విలేకరు నాంచారయ్య గారు మీడియాకి పబ్లిసిటీ చేయటం వల్ల సింగపూర్ నుండి ఒక దాత 5,000 రూపాయలు కంచెలపల్లి నాంచారయ్య గారి అకౌంట్కి పంపించారు. ఆ 5,000 రూపాయల నిమిత్తం గ్యాస్ పొయ్యి, మంచము, బింది, బకెటు, రాంప్రసాద్ గారు ఆయన దాత తండ్రి రేపల్ రాంప్రసాద్ అవనగడ్డ నివాసి. ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఈయన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈయన రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మనిషి, ఎప్పుడు కూలి పని చేస్తూ బతికే మనిషి. ఆయనకి ఉండటానికి కూడా నీడ లేకుండా పోయింది. దీని నుండి ఇది మీడియా ద్వారా తెలుసుకున్న మిత్రులందరూ ఎంతో కొంత దాతగుణంతో ముందుకొచ్చి ఆయనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన బంగారు వజ్రాభరణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్టీ జ్యువెలరీ షోరూమ్ ఆమె ప్రారంభించారు. सर आप थोड़ा सा यू कैन सेंटर एवरीवन. ये थोड़ा सा लाइट पट के हाथ में ले लीजिए ना, वो थोड़ा అవి కూడా లాంచ్ చేయమని చెప్పేసి తర్వాత మొత్తం हां यस Please launch the Veera's Jewelry from Malabar Gold and Diamonds. Thank you so much. మీకన్నా ఉంటారు నాకు చెప్తున్నా బరాబర్. ఏంది And once again, I congratulate Malabar Gold and Diamonds for giving us customer satisfaction at fine jewelry artistry. ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఆడవాళ్ళకి నగలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి నేను కూడా అలాగే, నాకు నగలంటే చాలా ఇష్టం. అండ్ ఇంతకుముందు కూడా వచ్చాను నేను ఇక్కడ మలబార్ గోల్డ్ దీనికి. తర్వాత ఇవాళ వాళ్ళ ఆర్టిస్ట్రీ కలెక్షన్ని అన్వేల్ చేయడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడికి రాకముందు పాపం మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ అక్కడంతా ఆ నగలను చూడగానే కొంచెం అక్కడ ఆకర్షణ ఎక్కువైపోయి అవన్నీ చూసుకుంటూ వచ్చాను నేను. కానీ ఒక మాట చెప్పాలి, చాలా ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే అందరికీ వాళ్ళకి ఇష్టమయ్యేలాగా, అంటే అటు ట్రెడిషనల్ అయినా కూడా చాలా మంచి డిజైన్స్ అవన్నీ కనిపించాయి నాకు. తర్వాత మోడర్న్గా అంటే కొంచెం లైట్ వెయిట్ జ్యువెలరీ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా చక్కటి కలెక్షన్ ఉంది. ఐ థింక్ అందరూ ఆడవాళ్ళు ఎవరైతే దే వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ దే వాంట్ టు బై అండ్ దే వాంట్ టు ఓన్ జ్యువెలరీ, వాళ్ళందరూ కూడా ఇక్కడికి తప్పనిసరిగా ఒక్కసారైనా వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు ఏది కొనుక్కోవాలనుకుంటున్నారో ఇక్కడ కొనుక్కుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళేసి ఇంకేమైనా కొనుక్కోవచ్చాను ఒకసారి ఆలోచన చేస్తాను. మీకు ఎలాంటి జ్యువెలరీ అంటే ఇష్టం? నాకు బికాజ్ ఐఎమ్ డాన్సర్, ఐఎమ్ క్లాసికల్ డాన్సర్, నాకు చాలా వరకు ఐ లైక్ యాంటీక్ ట్రెడిషనల్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. మోడర్న్ జ్యువెలరీ కొంచెం లైట్ వెయిట్ అంత నచ్చదు నాకు. బట్ నాకు డివైన్ కలెక్షన్ ఏమంటే కొంచెం మంచి
దేవుళ్ళవి ఏవైతే ఉంటాయో అవి, తర్వాత ఓల్డ్ డిజైన్స్ చాలా ఇష్టం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో బహదూరుపేటలో ఉన్న గోశాలను కావాలనే కొందరు 100 మంది గూండాలతో ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా గోశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకుని మద్దతుగా శ్రీరామరాజ్య వ్యవస్థాపకులు రఘువీరారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. భువనగిరి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఆలేరు సిఐ, ఎస్ఐ ఇద్దరు కూడా గోశాలపై జరిగిన ఘటనలో అత్యుత్సాహం చూస్తున్నారని, లోయర్ కోర్టు, హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కానీ 100 మందితో గూండాలతో గోశాలని ధ్వంసం చేయడం సరికాదని, ఇప్పటికైనా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే 43 సిఆర్పిసి బిఎస్ఎన్ కొత్త చట్టం 40 ప్రకారం ప్రజలు ఆలేరు ఎస్ఐని సిఐడి నిర్బంధిస్తే పోలీసులు పరువు ఏమైనా ఉంటుందా? కమిషనర్ వాళ్ళకి చెప్పండి అని హెచ్చరించారు. మరియు ఇందూరు జిల్లా నుంచి వచ్చినటువంటి రామరాజ్య పాలకులు సాయినాథ్ గారికి కూడా గౌరవ స్వాగతం. ఇప్పుడు సోదరులు చెప్పారు, మాకు లోయర్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, హైకోర్టులో నాట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్డర్స్ 2 తీసుకున్నాము. అయినప్పటికీ 100 మంది గూండాలు వచ్చి మా గోశాలను ధ్వంసం చేస్తే పోలీసు వారు వారి మీద చర్య తీసుకోకుండా, అయ్యా మా ఇంటీరియర్ ఆర్డర్ని కానివ్వండి, ఇంజెక్షన్ ఆర్డర్స్ కానీ అన్ని పక్కన పెట్టి ఆ గోండాలకే వత్తాసు పలుకుతూ మా మీద ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు అని ఇప్పుడే సోదరులు చెప్పారు, దశరథ్ గారు చెప్పారండి. అయ్యా నేను చెప్తున్నాను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం న్యాయస్థానాలని, పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకున్నామండి. వీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి. ఇక్కడ గుడిలో మెల్ల కోర్టు ఏమిటంటే కొంచెం వారు ఎంతో దయదలిసి మంచి వైపు వారు మొగ్గు చూపి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ పోలీసు వారు కళ్ళు మూసుకొని అధికార పార్టీ మా వైపు ఉందని ఎవరైతే గోండాలకు వత్తాసు పలుకుతున్నారో ఆ పోలీసు వారికి తెలుపుతున్నామండి. అయ్యా రాష్ట్ర డీజీపీ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు, మీ ఆలేరు ఎస్ఐ గారు కానివ్వండి, యాదగిరిగుట్ట సిఐ గారు కానివ్వండి, బాధితుల మీద 151 సిఆర్పిసి ప్రయోగిస్తున్నారటండి. అయ్యా మరి ఈ బాధితులకి ఒక్కసారిగా అయ్యా మీరు చేసేటువంటి బాధలు తట్టుకోలేక పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే పంజా విప్పుద్దని చెప్పి అంటారండి. ఇప్పుడు వీరు 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అదే మీ ఆలేరు ఎస్ఐ గారును, ఆ యాదగిరిగుట్ట సిఐ గారును 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అరెస్ట్ చేస్తే మీ పరువు ఉంటుందా? రాష్ట్ర డీజీపీ గారు, ఈ అధికార పార్టీ కదా, మనం ఎవరు ఏం చేయలేరు మనల్ని అని మీ పోలీసులు కానీ మీకు తెలియకుండా ఈ తప్పు చేసినట్లయితే మీరు వారికి బోధించండి. ఈ 197 సిఆర్పిసి రక్షణ కవచం కానీ, ఈ 3 స్టార్లో రెడ్ విజిల్ కార్డ్స్ కానీ మనల్ని కాపాడలేవు. ప్రజలే మనకు ప్రభువులు. వారు తిరగబడి 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి మన పోలీస్ స్టేషన్లలో మనల్ని బంధిస్తే పోలీసులకి మిగిలిన పరువు కూడా మిగలదు అని బోధించండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్యం ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. పోలీసులు తప్పు చేసినా, న్యాయమూర్తులు తప్పు చేసినా వారి వారి కార్యాలయాల్లోనే 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి అరెస్టు చేస్తాం. తప్పు సరిదిద్దుకున్నారా క్షమించి వదిలేస్తాం. అరే సిగ్గు శరం లేదండి అయ్యా మీ ప్రభుత్వాలకి. డీజీపీ గారు మీరు కూడా ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చౌటుప్పల్లోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెన్రెడ్డి రాజు. చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిపులార్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. త్రిపులార్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని ఖండించిన సినీ నటుడు సుమన్. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్య. విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నల్లగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.